కందికుంటకు ఎక్కడ మరి బాధ అయిందో మరి పిల్లికి ఎలక సాక్ష్యమో మరి ఏమో కానీ అనేక రకాల వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ధర్మవరంలో నేసే వాళ్ళతో కోట్ల రూపాయలు వసూలు చేసింది పరిటాల శ్రీరామ కాదా, మీ కులస్తులైన నేసే కుల పెద్దలతో అడుగు, అవునా కాదో అక్కడున్న మంత్రి సత్యకుమార్ గారిని అడుగు, మరి ఈరోజు జిల్లా రిజిస్ట్రార్ని అడుగు, అయ్యా ఇక్కడ 300 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారా లేదా అనేది జిల్లా రిజిస్ట్రార్ని అడుగు. మీకు పర్సనల్గా విమర్శ చేయడానికి నాకు మీకు ఎక్కడ పొలంగట్ల తగాదాలు ఏం లేవు. 3 కోట్ల రూపాయల కారు అదేం పెద్ద విషయమా అని మాట్లాడుతూ ఉన్నావు. కందికుంట ప్రసాద్ గారు, మరి మీరేమో ఎమ్మెల్యేలు అయిన వెంటనే ఆస్తులు సంపాదించుకోవచ్చు, మీ ట్రాక్ రికార్డులు 7 సార్లు మీరు గెలిస్తే 1000 కోట్లు సంపాదించుకోవచ్చు, కానీ పేదవానికి ఇల్లు రాకూడదా? లెక్సస్ కార్ గిఫ్ట్ ఇచ్చినారా? నచ్చిందా? క్యాష్ గిఫ్ట్ కూడా ఇచ్చినట్లుండే. మరి మీరు కార్ల గిఫ్ట్ల కోసము క్యాష్ గిఫ్ట్ల కోసము రైతుల జీవితాలు పన్నంగా పెట్టచ్చునా? మేము దాన్ని ప్రశ్నిస్తే మా మీద విమర్శ చేస్తారా? మరి ట్రాక్ రికార్డు గురించి మాట్లాడుతూ ఉన్నావు. ట్రాక్ రికార్డు గురించి మాట్లాడితే నీ అంత గొప్ప ట్రాక్ రికార్డు అయితే మాకు లేదు. కందికుంట ప్రసాద్ అలియాస్ రమేష్ రెడ్డి, ఆరోగ్యం జాగ్రత్త. మనిషి ఉంటే ఏమైనా చేయొచ్చు, అంటే మనిషి బయట ఉంటే ఏమైనా చేయొచ్చు, జైలుకు పోకుండా చూసుకో. సిబిఐ డీడీల స్కామ్ కేసులో నీ పైన విచారణ జరపమని సుప్రీంకోర్టులో అప్పీల్ ఫైల్ చేసింది. సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జైలు పోకుండా చూసుకో. నీ బాస్ ఉన్నాడు, ఆయన్ని పట్టు, కొంచెం కొట్టు, ఆ కేసులోంచి బయటపడేదానికి మేనేజ్ చేసుకునేదానికి నువ్వు దృష్టి పెట్టు. అంతేగాని నాలాంటి వాళ్ళ మీద నువ్వు ఆలోచన చేయాల్సినంత అంత సమయము నీకు అవసరం లేదు, నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరము లేదు, మేము నీ గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. కందికుంట ప్రసాద్ కరప్షన్ కోసమో రాజకీయాల్లోకి రానవసరంలే. వ్యభిచారం చేసేవాళ్ళు కూడా నిజాయితీగా సంపాదిస్తారు. రాజకీయ నాయకుడు కరప్షన్ చేయడానికి కోసం ఎన్నిసార్లు గెలిచినా అది వ్యర్థము. అటువంటి విధానం ఉంటే దయచేసి మానుకో. నువ్వు కులస్తునిగా మేము నేసే వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకునేదానికి ధర్మవరంలో నువ్వు ఏ చర్యలు తీసుకున్నా మేము స్వాగతిస్తామని తెలియజేస్తున్నాం.